జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన అర్ధనారీశ్వర స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో, అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవటానికి, పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి దాంపత్య జీవితంలో చక్కటి అన్యోన్యతను సిద్ధింపజేసుకోవటానికి జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు మనకు అందించిన స్తోత్రమే అర్ధనారీశ్వర స్తోత్రం. భావం తెలుసుకుంటూ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించడం ద్వారా పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి కుటుంబంలో విభేదాలు తొలగింపజేసుకోవచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్య వాతావరణాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అర్ధనారీశ్వర స్తోత్రంలో ఉన్న శ్లోకాలలో దాగిన అంతరార్థాన్ని, శ్లోకాల వైభవాన్ని పరిశీలించినట్లయితే ఆదిశంకరాచార్యుల వారు పార్వతీ పరమేశ్వరులను ఎలా ప్రార్థిస్తున్నారంటే, అంబోదరశ్యామల కుంతలాయై తటిప్రభాతామ్ర జటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమశివాయై చ నమశివాయ అంటూ పార్వతీ పరమేశ్వరులను శంకరాచార్యుల వారు ప్రార్థిస్తున్నారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే అంబోధరశ్యామల కుంతలాయై అంటే అర్థం ఏంటంటే, అంబోధర అంటే నీటిని ధరించినటువంటి మేఘము అని అర్థం. అంటే వర్షించటానికి సిద్ధంగా ఉన్నటువంటి మేఘము అని అర్థం. దాన్ని అంబోధర అనే పేరుతో పిలుస్తారు. శ్యామల అంటే నల్లటి రంగు అని అర్థం. ఇక్కడ పార్వతీదేవిని శంకరాచార్యుల వారు ఎలా వర్ణించారంటే అంబోధర శ్యామల కుంతలాయై అంటూ వర్ణించారు. అంటే వర్షించటానికి సిద్ధంగా ఉన్నటువంటి నీలి మేఘము లాంటి కురులను కలిగి ఉన్నటువంటి పార్వతీదేవికి నమస్కారం అని అర్థం. మనకి మేఘాలలో కూడా నల్లటి మేఘాలు, తెల్లటి మేఘాలు అని ఉంటాయి. అంటే వర్షం కురవటానికి సిద్ధంగా ఉన్నటువంటి మేఘము నల్లటి మేఘం అంటారు, కారు మబ్బులు అంటారు. అటువంటి నల్లటి మేఘము ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉంటుందో అటువంటి కురులు కలిగినటువంటి పార్వతీదేవికి నమస్కారము అనే అర్థంలో అంబోదర శ్యామల కుంతలాయై అంటూ శంకరాచార్యుల వారు ప్రార్థిస్తున్నారు. ఆ తర్వాత పరమేశ్వరుణ్ణి ఎలా ప్రార్థిస్తున్నారంటే తటిత్ప్రభాతామ్ర జటాధరాయ అంటూ ప్రార్థిస్తున్నారు. ఇక్కడ తటిత్ప్రభ అంటే అర్థం ఏంటంటే మెరుపు లాంటి కాంతి అని అర్థం. తటిత్ప్రభ అనే పదాన్ని తీసుకుంటే తటిత్ ప్రభ అంటే మెరుపు కాంతి అని అర్థం. మెరుపు వచ్చినప్పుడు ఆకాశంలో ఒక అద్భుతమైనటువంటి కాంతి వస్తుంది. అలా మెరుపు వచ్చినప్పుడు ఉండేటటువంటి కాంతిని తటిత్ ప్రభ అంటారు. కాబట్టి ఇక్కడ పరమేశ్వరుని శంకరాచార్యుల వారు తటిత్ ప్రభ తామ్ర జటాధరాయ అంటున్నారు. మెరుపు వచ్చినప్పుడు ఎలాంటి కాంతి అయితే ఉంటుందో అలాంటి కాంతితో ఉన్నటువంటి తామ్రవర్ణము అంటే రాగి రంగులో ఉన్నటువంటి జటాజూటము కలిగిన పరమేశ్వరుడికి నమస్కారం అని అర్థం. అంటే పార్వతీదేవేమో నల్లటి కురులను కలిగి ఉంది, పరమేశ్వరుడేమో మెరుపు వచ్చినప్పుడు వచ్చే కాంతి లాంటి ఎర్రటి జటాజూటాన్ని కలిగి ఉన్నాడు. అలా విభిన్న రంగులలో ఉన్నటువంటి పార్వతీదేవి శిరోజాలు, పరమేశ్వరుడి జటాజూటము, ఈ రెండిటిని వర్ణిస్తూ శంకరాచార్యుల వారు పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం తెలియజేస్తున్నాడు. అలాగే నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ. నిరీశ్వర అంటే తనకంటే అధికులు లేకపోవటం అని అర్థం. పార్వతీదేవి కంటే అధికురాలు ఎవ్వరూ లేరు, అందుకే ఆవిడ్ని నిరీశ్వరాయై తనకంటే ఈశ్వరీ తత్వం లేని విధంగా తనే అందరికీ ఈశ్వరిగా ఉన్నటువంటి పార్వతీదేవికి నమస్కారం అన్న అర్థంలో నిరీశ్వరాయై అంటూ ప్రార్థన చేస్తున్నారు. నిఖిలేశ్వరాయ. నిఖిలేశ్వరాయ అంటే సమస్త జగత్తుకు అధిపతి కాబట్టి పరమేశ్వరుణ్ణి నిఖిలేశ్వరుడు అనే పేరుతో పిలుస్తారు. అలా సమస్త జగత్తుకు అధిపతిగా ఉన్న పరమేశ్వరుడికి నమస్కారం. నమశివాయై చ నమశివాయై. ఇలా భిన్న రూపాలలో వ్యక్తమవుతున్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం అని అర్థం. ఇక్కడ ఈ శ్లోకంలో ఉన్నటువంటి విశ్లేషణను మనం పరిశీలించినట్లయితే కారుమబ్బుల లాంటి శిరోజాలను పార్వతీదేవి కలిగి ఉంది అంటే అది పార్వతీదేవికి సంబంధించినటువంటి సృష్టిలో ఉన్న చీకటి తత్వానికి సంకేతం.
అలాగే మెరుపు లాంటి ఎర్రటి జటాజూటము పరమేశ్వరుడు కలిగి ఉన్నాడంటే సృష్టిలో ఉన్నటువంటి వెలుగు శక్తికి సంకేతం. అంటే చీకటి వెలుగుల స్వరూపంగా భిన్న రూపాలలో ఉన్నప్పటికీ పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఒకే శరీరంగా అర్ధనారీశ్వర రూపంలో ఉన్నారంటే భార్యాభర్తలు విభిన్న లక్షణాలతో విభిన్న రూపాలతో ఉన్నప్పటికీ ఎటువంటి విభేదాలు లేకుండా జీవన గమనాన్ని కొనసాగించాలని చెప్పటానికి సంకేతంగా, అలాంటి సందేశం ఇవ్వటానికి సంకేతంగా ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించారు. అది ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన కృష్ణ అంగారక చతుర్దశి మాస శివరాత్రి కలిసి వచ్చిన తరుణంలో ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. భిన్న భిన్న లోకానికి లోకపాలకులు ఉంటారు. వాళ్ళందరికీ పాలకుడైన ఒక్క బ్రహ్మం ఎవడున్నాడు, వాడు ఈశ్వరేశ్వరుడు. ఆ ఈశ్వరేశ్వరుడైన హరి అవతరించబోతున్నాడు. కనుక నాకు ఆయన చెప్పిన ప్రకారంగా దేవతలందరూ కూడా వారి వారి అంశాలతో ఉద్భవించాలి. ఎందుకంటే విష్ణువు ఎప్పుడు దేవతల మధ్యలోనే ఉంటాడు, కానీ కృష్ణుడే వస్తే వాళ్ళ మధ్యలోనే ఉండాలి. అందుకే వాళ్ళ అంశాలతోనే ఉద్భవించాలి. మరి ఆయన ఎలా వస్తాట? వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుష పరః జనిష్యతే తత్ప్రియార్థం సంభవంతు సురస్త్రియ. భగవానుడు వసుదేవుని గృహంలో అవతరించున్నాడు. అలాగే స్త్రీమూర్తులుగా వచ్చేవారు కూడా దేవకాంతలే ఆ రూపంతో ఆవిర్భవించాలి స్వామి అవతారంలో అని చెప్పి, అంతేకాకుండా నారాయణుని యొక్క కళారూపుడైన వాడు అంటే అంశరూపమైనటువంటి అనంతుడు అనగా సహస్రవదనుడు అయినటువంటి వాడు, సహస్రవదన స్వరాట్ స్వయం ప్రకాశ స్వరూపుడు, సహస్రవదనుడు అనంతుడు అయినటువంటి సంకర్షణుడు హరికి ప్రీతి కలిగించడానికై ఆయన కంటే ముందు పుడతాడు. మొత్తం ప్రణాళిక వివరిస్తున్నాడు. అంతేకాదు ఆయన ఒక మాయ ఉంది, ప్రపంచాన్ని అంతటిని నడుపుతుంది. దైవీ ఏష గుణమయి మమ మాయ అని చెప్పబడుతున్న భగవాన్ యొక్క మాయ. ఆవిడే జ్ఞానినామ చైతాంశి దేవి భగవతి హిసా మోహాయ ఆకృష్య. ఆ తల్లి అటువంటి మహామాయ ఏదుందో ఆవిడ విష్ణోర్మాయ భగవతి యయా సమ్మోహితం జగత్. ఏ తల్లి సమస్త జగత్తుని మోహింపజేస్తోందో అది విష్ణువు యొక్క మాయాశక్తి. ఆ తల్లి ఆదిష్టా ప్రభుణా, ఆ నారాయణుని చేత ఆదేశింపబడి అంశేన కార్యార్థే భవిష్యతి. ఆ యోగమాయ కూడా తన అంశతో ఆవిర్భవించబోతున్నది. ఇది నాకు స్వామి చెప్పినటువంటి మాట. అందుకే మీరు అందరూ సిద్ధమవండి దేవతలారా. కొంతమంది అప్పటికే దేవతాంశలు పుట్టారు, ఇప్పుడు మరికొందరు జన్మించాలి. ఇది ప్రణాళిక చెప్పాడు. ఈ విధంగా చెప్పి తాను తన స్వధామానికి చేరుకున్నాడు. అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. ఇప్పుడు ఇంకా దివ్యమైన కృష్ణ ప్రణాళిక ఏ విధంగా కార్యరూపం దాల్చుతున్నదో వివరిస్తున్నారు సుఖయోగిందుల వారు. మధురా భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరి. రాజధాని అయినటువంటి మధురా నగరం. మధురా నగరానికి ప్రత్యేకత ఏమిటంటే నిత్యం సన్నిహితో హరి భగవాన్. భగవానుడైన హరి ఆ మధురా నగరంలో నిత్యము ఉంటాడు. అందుకే స్వామి తన దివ్యధామాన్నే తనకి అవతార భూమిగా నిర్ణయించుకున్నాడు ఇక్కడ. అంటే మధుర విష్ణు విభూతి కలిగినటువంటి భూమి యందున్న వైకుంఠాల్లో ఒకటి అటువంటి దివ్యధామం. అక్కడ తస్యాంతు కరిషి చౌరిర్ వసుదేవ కృతోద్వహ. ఆ మధురలో సూర్యుని పుత్రుడు అయినటువంటి వసుదేవుడు దేవకీదేవిని పెళ్ళాడాడు. ఈ దేవకీదేవి దేవకుడు అనేటువంటి ఒక రాజు యొక్క కుమార్తె, భోజవంశీయుడైనటువంటి దేవకుడి యొక్క కుమార్తె. ఆ దేవకుని యొక్క సోదరుడు ఉగ్రసేనుడు. ఆ ఉగ్రసేనుని కొడుకు కంసుడు. అంటే దేవకీదేవికి అన్నవరస అవుతాడు. మొత్తానికి దేవకుని పుత్రికైన దేవకీదేవిని సూర్యుని పుత్రుడైనటువంటి వసుదేవునికిచ్చి వివాహం చేయడం జరిగినది. ఆ వివాహమైన తర్వాత తిరుగు ప్రయాణానికి గాను రథాన్ని ఏర్పాటు చేశాడు దేవకుడు. అనేక రకాలైన సంభారాలతో అంటే సారే, చీర, సారే మొదలు ఏర్పాటు చేసి ప్రధాన రథంలో నూతన దంపతుల్ని పెట్టి వెనకాల సంభారాలతో మిగిలినటువంటి రథాలు బయలుదేరిపోతూ ఉన్నాయి. అయితే సోదరి ప్రేమతో కంసుడు తానే రథాన్ని నడుపుతాను ఉత్సాహంతో తానే పగ్గాలు పట్టుకుని ఆ రథం అధిరోహించాడు. చాలా ప్రేమగానే పనిచేసిన చెల్లెల మీద ఎంత ప్రేమో దానితో రథాన్ని పట్టుకున్నాడు. పతి ప్రగ్రహిణం కంసం, ప్రగ్రహిణం పగ్గాలు పట్టుకుని నడుపుతున్నాడు.
తుష్టయగు భగిని మెచ్చగా, తుష్టయగు భగిని మెచ్చగా, చెల్లెలు మెచ్చేటట్లుగా నడుపుతూ ఉంటే అశరీర వాక్కు వినబడింది. అస్యాస్త్వామష్టమో గర్భో హంతాయాం వహసే అబుధా. ఓరి మూర్ఖుడా, ఏదో ప్రేమగా రథాన్ని నడిపేస్తున్నావు, కానీ నువ్వు ఎవరి మీద ప్రేమతో రథాన్ని నడుపుతున్నావో ఆమె 8వ గర్భంలో పుట్టబోయేవాడు నిన్ను సంహరిస్తాడు. అష్టమో గర్భ అనే మాట వినబడగానే వెంటనే కోపం వచ్చింది. ఆ కోపంతో ఖడ్గపాణిక్కచే గ్రహీత్, వర నుండి ఖడ్గాన్ని పెరికి ఆమె జుట్టు పట్టుకున్నాడు సంహరిస్తాను. వెంటనే ఎన్ని ప్రేమలైనా తన దాకా వచ్చేవరకేనండి. అందుకు కత్తిపేటికి తీశాడు. ఎప్పుడైతే చంపబోయాడో అప్పుడు వసుదేవుడు వేదాంతం చెప్తాడు. నాయన, జనన మరణాల గురించి ఇంత ఆశపడతాను ఎందుకు? ఎవడు మాత్రం చచ్చిపోకుండా బ్రతికిపోతాడు చెప్పు? బ్రతికిపోదాం ఉందామన్నా చచ్చిపోకుండా ఉంటాడా? తప్పదు సుమా. అసలు ఒక అడుగు ముందుకు వేసామంటే దాని అర్థం ఇది మళ్ళీ వెనకవుతుంది గురించి. ఇది వెనక్కెళ్ళి మడుగు ముందుకు వేస్తావు. ఇది జీవితం. అంతేకాదు, జన్మ నుంచి జన్మకు వెళ్ళడం సహజమేనయ్యా. ఒక జలగా ఈ గడ్డి కొన నుంచి ఆ గడ్డి కొనలోకి వెళ్ళేటప్పుడు ఆ గడ్డి కొన వైపు తన మొహం పెట్టి వెళుతుందిట. అలాగే మనవాడు తన కర్మలకు అనుగుణమైన ఫలాలు సిద్ధం చేసుకుని దేహాన్ని పరిచించి వెళుతూ ఉంటాడు. కానీ జనన మరణ పరంపర రూపంగా వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్తూ ఉంటే వేదాంతం వాడి జీవికి ఎక్కడెక్కుతుంది? ససేమిరా, తన పంతం తనది. అప్పుడు అర్థం చేసుకున్నాడేమని వీడికి వేదాంతం చెప్పకూడదని. వసుదేవుడికి అలా అర్థమైంది. వీడు వేదాంతం లాభం లేదు, మరో ఉపాయం పన్నాలన్నాడు. వెంటనే ఉపాయం అంటే కుట్ర కాదు, తన లక్షణానికి తగ్గ ఉపాయం పన్నాడు. వెంటనే ఆకాశవాణి జాగ్రత్తగా విన్నావా ఏమని చెప్పింది? ఈమెకు పుట్టే 8వ సంతానం అన్నారు, కానీ ఈమె కాదు కదా. కానీ ఈమెను చంపడం ఎందుకు? 8వ సంతానాన్ని నువ్వు చంపాలి. అదే కదా నీకు 8వ సంతానం దాకా ఎందుకయ్యా? 8వ సంతానం అంటే 8వ సంతానమా 8 సంతానాలా? 8 సంతానాలు కలిపి కొడతాయా? ఏదో మొత్తానికి ఈమె వల్ల నీకు ప్రమాదం లేదు కదా, కాబట్టి ఈమెను విడిచిపెట్టు. నేను నీకు మాట ఇస్తున్నాను, కలిగిన ప్రతి సంతానాన్ని నీ చేతికిచ్చేస్తా, ఈమెను మాత్రం బ్రతికించు. ఎందుకంటే ముందు దుర్మార్గుడి నుంచి జీవుని కాపాడడం చాలా ప్రధానం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు అమ్మలగన్న అమ్మ అయినటువంటి జగన్మాతకు హైదరాబాద్ నగరంలో బోనాలను సమర్పించేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. బోనాలు అంటే ఏమిటి? ఆ తల్లికి ప్రీతికరమైనటువంటి నైవేద్య సమర్పణ. ప్రతి ఒక్కరూ కూడాను పవిత్రవంతమైనటువంటి భావంతో చక్కగా పట్టుచీర ధరించి నెత్తిన కుండ పెట్టుకొని ఆ కుండలో అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాన్ని ఉంచి దానిపైన ఒక మట్టి పిడతను ఉంచి అమ్మవారిని ధ్యానం చేస్తూ పెద్ద బొట్టు పెట్టుకొని ఆ తల్లికి సంబంధించినటువంటి ఆనందకరమైనటువంటి పాటలు పాడుకుంటూ ఆనందతత్వంతో భక్తి భావన స్ఫూర్తితో ఆ తల్లికి బోనాలు సమర్పించే సంప్రదాయ లక్షణం. ఇలా బోనాలు సమర్పించడం చేత ప్రకృతి పులకిస్తుంది. రైతన్నలకు పంటలు బ్రహ్మాండంగా పండటానికి ఆ తల్లి సహకరిస్తుంది. అందుకనే ఆమె అదృష్ట కల్పవల్లి అన్నారు. ఆ అదృష్ట కల్పవల్లికి బోనాలు సమర్పించినట్లయితే అనేక రంగాలలో విశిష్టవంతమైన అభివృద్ధిని కలిగి ప్రజలు అందరూ సుసంపన్నమైనటువంటి ప్రభావంతో విరాజిల్లుతారు. మనుషుల్ని పట్టి పీడిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పటాపంచలయ్యేట్టుగా చేసే శక్తి ఈ బోనాల పండగ వెనకాల దాగిన పరమార్థం అన్నమాట. అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తే ఆ తల్లి శాంతించి ఏం చేస్తుంది? సుఖీభవ 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 అంటుంది. సుఖప్రదమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
సశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:41. తిథి ద్వాదశి ఉదయం 8 గంటల వరకు, తరువాత త్రయోదశి తెల్లవారుజామున 4:54 వరకు, నక్షత్రం ఆర్ద్ర మధ్యాహ్నం 12:26 వరకు, వర్జం రాత్రి 11:18 నుంచి 12:45 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుంచి 1:37 వరకు, మరల మధ్యాహ్నం 3:18 నుంచి 4:09 వరకు, అమృతకాలం లేదు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టగోర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:30. నేటి విశేషం అవమాదినం, అంటే 3 తిథుల యొక్క స్పర్శ కలిగి ఉంది ఈ రోజు. ఉదయం 8 వరకు ద్వాదశి ఉంది, తర్వాత తెల్లవారుజామున 4:54 వరకు త్రయోదశి ఉంది, అటు తర్వాత చతుర్దశి వచ్చింది. ఆ కారణంగా 3 తిథుల యొక్క సంపర్కం దీనికి ఉంది. అందువలన దీన్ని అవమాదినం అంటారు. ఈ సమయంలో చేసేటువంటి పనులన్నీ కూడా చాలా ఉత్తమమైన కోటిగుణితమైన ఫలితాలను అందజేస్తాయి. తర్వాత సాయంకాలం ప్రదోషం ఉంది. అందువలన సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో మనం చేసేటువంటి శివపూజ శివునకు మనపై ప్రేమను పెంచి అనుగ్రహించేలా చేస్తుంది. అంతేకాదు ఆ సమయంలో పూజాధికం చేయడానికి అవకాశం లేకపోతే కనీసం అరుణాచల శివ అనే నామాన్నైనా ఆ 1:12 చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, అనుకూలమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. అలాగనే ఈరోజు సోమవారం కాబట్టి మనం శివారాధన చేయడం కూడా చాలా మంచిదే. కాబట్టి సోమవారం ప్రదోషం కలిసి వచ్చిన శుభ సందర్భంలో మనం కేజీంపావు బియ్యంతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా చంద్ర అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు మనం బోనాలు సమర్పించుకుంటూ ఉంటాం అమ్మవారికి. ఆ విధంగా బోనాలు సమర్పించుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం వలన మనం అంత క్రితం ఏ మొక్కులైతే మొక్కుకున్నామో అవి నెరవేరడంతో పాటుగా ఆమె అనుగ్రహంతో భవిష్యత్తులో కూడా సుఖ సంతోషాలతో మనం జీవించగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. సంతోషం అద్భుతమైన ఔషధం. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. పంచభూతములలో ఏ భూతానికి ఉండేటటువంటి ధర్మం ఆ భూతానిదే. కానీ పాతివ్రత్య ధర్మం ముందు మిగిలిన భూతములు తమ ధర్మాన్ని ఆపేశాయి. అగ్నిహోత్రం చల్లబడిపోయి తోకకి వెన్న పెట్టినట్టుగా అయిపోయింది. వెంటనే స్వామి హనుమ అనుకున్నారు, అవునులే, నేను సముద్రాన్ని దాటుతుంటే మైనాకుడే వచ్చి ఆతిథ్యం ఇచ్చాడు, సురస ఆశీర్వదించింది, నన్ను సర్వకాలముల యందు
బ్రహ్మగారు, వాయుదేవుడు, అలాగే అగ్నిహోత్రుడు, నా తల్లి సీతమ్మ, నా తండ్రి రామచంద్రమూర్తి కాపాడుతూ ఉంటారు. నాకేమవుతుంది, తోక చల్లపడకుండా ఉండకుండా ఇంకోలా ఎందుకుంటుందనుకున్నారు. ఒక్కసారి ఆ కట్లు తెంచేసుకున్నారు. మేడలెక్కి ఆ అగ్నిహోత్రంతో ఉన్నటువంటి తోకని ఇలా ఎత్తి పట్టుకుని పరిగెడుతున్నారు. సూర్యుడి ముందు నిలబడిన సూర్యుడా అన్నట్టుగా ఉన్నారు. ఏ మేడలో నిప్పెట్టేస్తారో భయం. ఎక్కడ ప్రారంభం చెయ్యాలని చూశారు. అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నివేశనం అగ్నిం తత్రసి నిక్షిప్య శ్వసలేన సమోబలి. అందరికన్నా మహావీరుళ్ళ రావణాసురుడి ముందు పైకి లేచి నన్ను ప్రశ్న వేసిన ప్రహస్తుడున్నాడే, వాడింటిని కాల్చేయడంతో మొదలు పెడతానని ప్రహస్తుడి యొక్క భవనంలో పెట్టారు. యజ్ఞశస్త్రోశ్చ భవనం బ్రహ్మశస్త్రోస్తథైవచ నరకాంతకశ్చ కుంభశ్చ నికుంభశ్చ మహాత్మనః. ఒక్కొక్కళ్ళు యజ్ఞశత్రువు, బ్రహ్మశత్రువు, శుకుడు, సారణుడు, ఇలా రాక్షసులందరి యొక్క ఇళ్ళని అగ్నిహోత్రంతో సంస్కారం చేసేశారు. తండ్రి అయినటువంటి వాయుదేవుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆయన ఈ మేడలో అగ్నిహోత్రం పెడితే 10 మేడలకి సరిపోయేటట్టుగా దాన్ని గాలితో తీసుకెళ్ళిపోతున్నాడు. ఎప్పటినుంచో కోపం పెట్టుకొని ఉన్నాడు అగ్నిహోత్రుడు. కనబడ్డ వాళ్ళని కనబడ్డట్టు కాల్చేస్తున్నాడు. కించిత్ కుంకుమ సంకాశాః క్వచిత్ చాల్మలి సన్నిభాః క్వచిత్ మలిన సంకాశాః శిఖావహ్నిశ్చకాశిరే. కొన్ని చోట్ల పచ్చటి జ్వాల, కొన్ని చోట్ల ఎర్రటి జ్వాల, కొన్ని చోట్ల పొగతో నల్లటి జ్వాల. ఎక్కడ చూసినా లంకంతా కాలిపోతోంది. హాతాతః పుత్రకకాంతమిత్ర హా జీవితం భోగయుతం సపుణ్యం రక్షోభిరేవా బహుదా భ్రువద్భి శబ్దం కృతం ఘోరతరస్సు భీమః. ఎక్కడ చూసినా ఓ భర్త, ఓ తండ్రి, ఓ భార్య, ఓ బిడ్డలారా అన్న అరుపులే. కొవ్వు పట్టి ఉన్నారేమో రాక్షసులు. అగ్నిహోత్రుడు ఇలా ముట్టుకునేటప్పటికీ కొవ్వు అంటుకుపోతోంది. వీపులు అంటుకుపోయి, గుండెలు అంటుకుపోయి, లంకాపట్టణం కోటలు, బురుజులు, మేడలు అగ్నికి కాలిపోయి పెద్ద పెద్ద ధనులతో విరిగి కూలి పడిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఆర్తనాదాలు. ఒక్క విభీషణుడి భవనం వంక చూశారు. ధర్మం చెప్పిన మహానుభావుడు కాబట్టి ఎవడు ధర్మాన్ని మాట్లాడాడో వాడి యొక్క గృహాన్ని కాల్చకూడదు, దోషం వస్తుందని చెప్పి విభీషణ భవనాన్ని మాత్రం విడిచిపెట్టేశారు. తిన్నగా ఒక్కసారి ఆకాశంలోంచి చూశారు. లంకంతా కాలిపోతోంది. అందరూ ఆర్తనాదాలు చేస్తున్నారు. శోకవన్హింజనకాత్మజాయా ఆదాయ తైనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరంజనీయం. ఆ సీతమ్మ తల్లి కంటి వెంట పడ్డటువంటి బాష్పధార భూమి మీద పడి భూమి కాలిపోకుండా ఆమె బాష్పధారని అగ్నిహోత్రం చేసి లంకని కాల్చి భూమిని కాపాడి ఆ పైనుంచి చూసి పరమ సంతోషాన్ని పొందారు. మా రాముడితో విరోధం పెట్టుకున్నందుకు, సీతమ్మను అపహరించినందుకు తగిన శాస్తి చేశానని తిన్నగా వెళ్ళి సముద్రపు టొడ్డున దిగి తోకని సముద్రంలో ముంచి అగ్ని చల్లార్చుకున్నారు. ఒక్కసారి ఇటు తిరిగి చూసి తల పట్టుకున్నారు. అయ్యయ్యయ్యయ్యో, ఎంత పని చేశాను, కోపంలో ముందు వెనకలు మరిచిపోయాను. క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయావాచా నరం సాధు నధిక్షిపేత్ ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. ఎంత పొరపాటు చేసేశాను. క్రుద్ధ పాపం నకుర్యాత్కః, కోపం బాగా ఎక్కువైపోయిన వాడు ఏ పాపం చెయ్యడు. చిట్ట చివరికి గురువుగారిని, తండ్రిని, పెద్దల్ని కూడా చంపేస్తాడు. నోటి వెంట ఏ మాట వస్తోందో అదుపుండదు. ఏ మాట మాట్లాడాలో ఏ మాట మాట్లాడకూడదో మరిచిపోతాడు. క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయావాచా నరం సాధు నధిక్షిపేత్ యస్యముత్పరితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే. అగ్నిహోత్రం పైకి రగులుతుంటే నీళ్లు పోసి ఆర్పినట్టు ఎవడు పురుషుడనిపించుకుంటాడంటే తనలోంచి పైకి లేచిన కోపాన్ని తనకే ప్రమాదకరమని తెలుసుకొని, తన శత్రువని తెలుసుకొని, తన ఒంటిలో పుట్టిన కుబుసాన్ని పాము తానే వదిలిపెట్టేసినట్టు పరీక్షించుకొని మౌనం పాటించి తన కోపాన్ని తాను విడిచిపెట్టిన వాడెవడో వాడు ధన్యుడు. నేను అలా విడిచిపెట్టలేకపోయాను నా కోపాన్ని. ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. అగ్నిహోత్రం మీద నీళ్లు పోసినట్టుగా నేను కోపాన్ని నా ఓర్పుతో ఆపలేకపోయాను. లంకని కాల్చాను. కానీ లంకని కాల్చినప్పుడు అగ్నిహోత్రానికి విచక్షణ ఉంటుందా? శిశుపావృక్షాన్ని, సీతమ్మని కూడా కాల్చేసి ఉంటుంది. ఇప్పుడు వెనక్కెళ్ళి రామచంద్రమూర్తి అడిగితే ఏం చెప్పను? నేను చేసినటువంటి పొరపాటుకి సీతమ్మ కాలిపోయిందని చెప్తే రామచంద్రమూర్తి ఊరుకుంటాడా? ఆయనకు వచ్చేటటువంటి కోపాగ్ని జ్వాలల యందు ఈ భూమి నిలబడుతుందా? ఇక ఇక్ష్వాకు వంశం కానీ వానర వంశం కానీ నిలబడతాయా? మళ్ళీ శోకాన్ని పొందారు.
వెళ్ళారు. అకస్మాత్తుగా ఆలోచన వచ్చింది, మీకు మనవి చేశాను, దైవానుగ్రహం ఉన్నవాడు శోకమునందు కూరుకుపోతున్నప్పుడు మళ్ళీ ఉపశాంతి కలుగుతుంది, ఆలోచన మారుతుంది. అథవా చారు సర్వాంగీ రక్షిత శానిలేచన నన్న శిష్యటి కళ్యాణి అగ్నిరగ్నౌ ప్రవర్తతే. అగ్నిని కాల్చగలిగిన అగ్ని నా తల్లి, ఆ తల్లి ప్రార్థన చేసి ఉంటుంది, అందుకే కదా నా తోకకి పెట్టబడినటువంటి అగ్నిహోత్రం కూడా చల్లబడింది. అగ్నిహోత్రాన్నే చల్లబరచగలిగినటువంటి తల్లి, అగ్నిని కాల్చగలిగిన అగ్ని ఆవిడ పాతివ్రత్యం. అటువంటి తల్లిని లౌకికమైన అగ్ని కాలుస్తుందా? నా తల్లికి ఏమై ఉండదనుకున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. హస్తినాపురంలో దుర్యోధనుడు చేసిన అన్యాయాన్ని విన్నాను. మీ పట్ల అవినయంగాను చెడుగాను ప్రవర్తించటాన్ని తెలుసుకున్నాను. మిమ్మల్ని కష్టాల పాలు చేసిన విధానాన్ని విన్నాను. దుఃఖంలో ఉన్న మిమ్మల్ని చూడాలని తొందరగా ఇక్కడికి వచ్చాను అన్నాడు కృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 15వ అధ్యాయం. హస్తినాపురంలో జూదం ఆడుతున్న సమయంలో శ్రీకృష్ణుడు తాను రాకపోవటానికి గల కారణాన్ని చెప్పాడు. అప్పుడు ధర్మరాజుకు తృప్తి కలగలేదు. ఇలా అడిగాడు, ఓ వాసుదేవా, సాల్వవదను గురించి నాకు పూర్తిగా చెప్పు అని అన్నాడు. ఓ తృప్తి కాలేదు. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాడు, ఓ రాజా, శృతశ్రవ యొక్క పుత్రుడు శిశుపాలుడు. అతడు నేను చంపిన విషయం విని సాల్వుడు ద్వారకకు వచ్చాడు. ఆ దుర్మార్గుడు ద్వారకాపురిని అన్ని వైపుల నుంచి సైనికులతో చుట్టుముట్టాడు. తాను స్వయంగా విమానాన్ని ఎక్కి పురం మీదికి దాడి చేశాడు. ద్వారకలోని యోధులతో యుద్ధం చేశాడు. అన్ని వైపులా శస్త్రాలతో అస్త్రాలతోనూ యుద్ధం జరిగింది. ద్వారకా నగరంలో అన్ని వైపులా ఎత్తైన తోరణాలు ఉన్నాయి. యుద్ధ సైనిక సమూహాలున్నాయి. అన్ని వైపులా సైనికులున్నారు. సైనికుల రక్షణకై బురుజులున్నాయి. యుద్ధానికి అవసరమైన యంత్రాలు ఉన్న సొరంగం కూడా ఉంది. ప్రహరీపై విషం పూసిన లోహపు ముళ్ళు కనిపించకుండా ఉంటాయి. పై అంతస్తులలో గోపురాల్లో కావలసిన ఆహార పదార్థాలు ఉంటాయి. శత్రువుల దెబ్బలకు తట్టుకోవటానికి చక్రాకారంలో ఉన్నటువంటి డాలులున్నాయి. శత్రువులు ప్రయోగించే అగ్నిగోళాలను, ప్రజ్వలించే లోహమయ అస్త్రాలను నేలకూల్చే శక్తి అనే అస్త్రాలున్నాయి. అలాగే అస్త్రాలతో నిండిన మట్టి పాత్రలున్నాయి, కంచు పాత్రలున్నాయి. నగరంలో భేరి, నగారాలు, మృదంగాలు ధ్వనిస్తూ ఉంటాయి. తోమర, అంకుశ, శతగ్ని, లాంగల, భుషుండి మొదలైన అనేక ఆయుధాలు, లోహ చర్మం గల కంచుకాలు, ప్రజ్వలించే గోళాలు మొదలైనవన్నీ ఆయా రక్షణ స్థానాలతో స్థిరంగా ఉన్నాయి. ఇలా ద్వారక అంతా రక్షణోపాయంతో సిద్ధంగా ఉంది. శత్రువులను నివారించటానికై గదుడు, సాంబుడు, ఉద్ధవుడు మొదలైన వీరపురుషులతో నిండుగా సురక్షితంగా ఉంది. నగరంలో మద్యపానం చేయరాదు అని ప్రకటించబడి ఉంది. సాల్వుడి వల్ల కలిగిన ప్రమాదం నుంచి రక్షించడానికి ఉగ్రసేనుడు, ఉద్ధవుడు మొదలైన వారిచే ద్వారక సురక్షితంగా కాపాడబడుతూ ఉన్నది. ఇప్పటికీ మద్యపానం చేస్తే సాల్వుడు దెబ్బతీస్తాడని భావించి వృష్టి వంశీయులందరూ అతి జాగ్రత్తతో ఉన్నారు. ఎవరూ మద్యపానం చేయలేదు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. యాదవ వీరులు ధనాన్ని రక్షిస్తూ నటులు, నర్తకులు, గాయకులు అందరినీ నగరం నుంచి బయటికి పంపించేశారు. ద్వారకా నగరంలోనికి ప్రవేశించే మార్గాలన్నిటినీ మూసివేశాం. సముద్ర మార్గంలో వచ్చే నౌకలను రాకూడదని నిషేధించాం. ఇక్కడ సముద్ర మధ్యలో ఉంటుంది ఆ నగరం. నగరం చుట్టూ ఉండే అగడ్తలను ముళ్లతో నింపేశాం. ద్వారకా నగరానికి 4 వైపులా 1 క్రోశుడు దూరం వరకు
నూతులన్నిటినీ నీళ్లు లేనివిగా చేశాం. ద్వారకలోని ప్రవేశించకుండా లోహ కంటకాదులతో రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. సహజంగానే ద్వారకలోకి ఎవరూ ప్రవేశించలేరు. ద్వారక సహజంగానే సురక్షితంగా ఉంటుంది. సహజంగానే ఆయుధాలతో సమృద్ధిగా ఉంది. అలాంటిది ఆ సమయంలో ప్రత్యేకంగా రెట్టింపు ఏర్పాట్లను చేశాం. ఓ ధర్మరాజా, ద్వారక ఆయుధాలతో నిండి ఉంది. శోభ నివాసులతోనూ సాల్వుడితోనూ యుద్ధం జరిగే సమయంలో యాదవీరులు ఎవరు కూడా రాజముద్ర లేకుండా, అంటే రాజముద్ర అంటే ఐడి కార్డు లేకుండా నగరంలోకి ప్రవేశించకూడదు, రాజముద్ర లేకుండా బయటకు కూడా వెళ్ళకూడదు అనే రక్షణా వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ఓ ధర్మరాజా, ప్రధాన మార్గాల్లోనూ అన్ని కూడళ్లలోనూ ఏనుగురు గుర్రాలతో నిండిన సైన్యం సిద్ధంగా ఉంచబడింది. ఆ సమయంలో సైనికులకు ప్రత్యేక జీత భత్యాలను కూడా ఇచ్చాం. కొత్త ఆయుధాలను కవచాలను కూడా ఇచ్చాం. విశేషమైన బహుమానాలను కూడా ఇచ్చాం. వేతన రూపంలో మాత్రమే ధనాన్ని, బంగారాన్ని కూడా ఇచ్చాం. ఎవరికీ అర్హతకు మించి ఎక్కువగా వేతనాన్ని ఇవ్వలేదు. మా యాదవ సైన్యంలో అందరూ పరాక్రమవంతులే ఉన్నారు, సమర్థులే ఉన్నారు. ఇలా వారి చేత రాజైన ఉగ్రసేనుడి ఆధ్వర్యంలో ద్వారకానగరం చక్కగా రక్షించబడుతుంది అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 16వ అధ్యాయం. వాసుదేవుడు ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, సౌభపతి అయిన సాల్వుడు పెద్ద సైన్యంతో దండెత్తి ద్వారకా నగరానికి వచ్చాడు. వాడి చతురంగ బలం పెద్ద జలాశయం ఉన్న ప్రదేశంలో విడిది చేసింది. వాడి సైన్యం శ్మశాన భూమిని, దేవత మందిరాలను విడిచిపెట్టింది. పుట్టలు, వృక్షాలను విడిచిపెట్టింది. మిగతా ప్రదేశాల అన్నిటినీ ఆక్రమించింది. మార్గాలన్నీ వాడి సేనలతోనే నిండిపోయాయి. వాడి శిబిరంలోకి ప్రవేశించడానికి దారే కనిపించలేదు. అంతగా వాడి సైన్యం వచ్చేసింది. వాడి శిబిరం అన్ని విధాల ఆయుధాలతోనూ నిండి ఉంది. అక్కడ అన్ని రకాల శస్త్రాలలోనూ నైపుణ్యాన్ని ప్రదర్శించేవారు ఉన్నారు. అక్కడ అశ్వబలం ఉంది, గజబలం ఉంది, రథబలం ఉంది, పదాతి దళం ఉంది. వాడి సైన్యమంతా ఎంతో సంతోషంగా ఉంది. అందరూ మహావీరుల లక్షణాలను కలిగి ఉన్నారు. వారి దగ్గర చిత్ర విచిత్రాలైన ధనస్సులున్నాయి. అంతటి సైన్యాన్ని సాల్వుడు ద్వారక వైపుకు నడిపించాడు. వారు రావటాన్ని చూసి వృష్టి వంశీయులు నగరం నుండి బయటకు వెళ్ళి వారితో యుద్ధం చేశారు. అప్పుడు సాల్వుడి దురాక్రమణను చారుదేష్ణుడు, సాంబుడు, ప్రద్యుమ్నుడు మొదలైన వీరులెందరూ సహించలేకపోయారు. వెంటనే నగరం నుండి బయటకు వచ్చి తమ రథాలతో వారిని ఎదుర్కొన్నారు. సాంబుడు ధనస్సు ధరించి సాల్వుడి మంత్రి, సేనాపతి అయిన క్షేమవృద్ధితో యుద్ధం చేశాడు. సాంబుడు జాంబవతి కొడుకు. అతడు క్షేమవృద్ధిపై బాణవర్షాన్ని కురిపించాడు. క్షేమవృద్ధి దాన్ని సహించి చలించకుండా నిలబడ్డాడు. తర్వాత క్షేమవృద్ధి కూడా మాయతో బాణాలను సాంబుడిపై కురిపించాడు. సాంబుడు ఆ బాణాలను మాయతోనే ఛేదించి అతడి రథాన్ని 1000 బాణాలతో ముంచెత్తాడు. ఆ బాణాల్లో అతడి రథం కనిపించలేదు. తర్వాత సాంబుడి బాణాల దెబ్బలకు క్షేమవృద్ధి తట్టుకోలేక యుద్ధరంగం నుండి పారిపోయాడు. అలా సాల్వుని సేనాధిపతి పారిపోగానే వేగవంతుడనే రాక్షసుడు నా కుమారుడిపైకి వచ్చాడు. అప్పుడు సాంబుడు వృష్టి వంశీయులను రక్షించాలనుకున్నాడు. వేగవంతుడి వేగాన్ని సహించి ధైర్యంగా అతన్ని నిలబెట్టి యుద్ధం చేశాడు. అతనిపై వేగవతి అనే గదను విసిరాడు. ఆ గద యొక్క దెబ్బకు వేగవంతుడు మరణించాడు. తర్వాత సాంబుడు
సాల్వుడి మహాసైన్యంలో ప్రవేశించి యుద్ధం చేశాడు. అప్పుడు సాల్వుడి ఆజ్ఞతో వివింధ్యుడు అనే రాక్షసుడు యుద్ధానికి దిగాడు. వాడు చారుదేష్ణుడితో తలపడ్డాడు. అప్పుడు చారుదేష్ణ వివింధ్యులకు భయంకరమైన యుద్ధం జరిగింది. వారిద్దరూ ఒకరిపై ఒకరు బాణాలను ప్రయోగించుకుంటూ సింహాలలాగా యుద్ధం చేశారు. చారుదేష్ణుడు రుక్మిణీ కుమారుడు. అతడు శత్రునాశనకమైనటువంటి మహా అస్త్రాన్ని వివింధ్యుడిపై ప్రయోగించాడు. వివింధ్యుడు వెంటనే మరణించాడు. అది చూసి సాల్వుడు శోభ విమానాన్ని ఎక్కి సైన్యాన్ని సమీపించాడు. అప్పుడు ద్వారకలో ఉన్న సైన్యమంతా విమానంలో ఉన్న సాల్వుడిని చూసి కలవరపడింది, కంగారు పడింది, భయపడింది. అప్పుడు ప్రద్యుమ్నుడు నగరం నుండి బయటకు వచ్చి అందరికీ ఇలా ధైర్యం చెప్పాడు. భయపడకండి, నేను వచ్చేశాను. నేను సాల్వుడితో పోరాడతాను. శోభ విమానాన్ని నిలబెడతాను. సాల్వుడి సేనను నేను ఇప్పుడే నా బాణాలతో నాశనం చేస్తాను. ధైర్యం వహించండి, భయపడకండి. ఈ సాల్వుడు ఇప్పుడే నశిస్తాడు, శోభ సహితంగా నశిస్తాడు అని ప్రద్యుమ్నుడు చెబుతూ ఉండగా సైన్యమంతా ధైర్యం తెచ్చుకొని యుద్ధరంగంలో నిలబడింది. ఉత్సాహంతో సాల్వుడి సేనతో యుద్ధం చేసింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 17వ అధ్యాయం. కృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, ప్రద్యుమ్నుడు యాదవులందరికీ ధైర్యం చెప్పాడు. వారిని ఉత్సాహవంతులను చేశాడు. తాను బంగారు రథం ఎక్కాడు. బాణాలను ఖడ్గాన్ని ధరించాడు. ధనస్సును తీసుకున్నాడు. రక్షణ కవచాన్ని ధరించాడు. నారిని మీటుతూ ధనస్సును అటు ఇటు త్రిప్పుతూ ముందుకు వెళ్ళాడు. అతని ధనస్సు విద్యుత్తులాగా మెరుస్తుంది. ఒక చేతి నుండి మరో చేతిలోకి మారుస్తూ ఉన్నాడు. దాన్ని శోభ విమానంలోని రాక్షసులు చూడలేకపోయారు. వారు భ్రాంతి చెందారు. అతడు ధనస్సుకు బాణం సంధించి విడిచిపెడుతూ ఉంటే అందరూ నేల కూలిపోతున్నారు. ప్రద్యుమ్నుడు ఎప్పుడు బాణం తీస్తున్నాడో ఎప్పుడు విడిచిపెడుతున్నాడో ఎవరికీ తెలియటం లేదు. శత్రువులు మాత్రం పిట్టల్లాగా రాలిపోతున్నారు. ప్రద్యుమ్నుడి ముఖంలో రంగు ఏమాత్రమూ మారలేదు. శరీరం చలించలేదు. అతడు అద్భుతమైన పరాక్రమాన్ని చూపిస్తూ గర్జిస్తున్నాడు. ఆ నాదాన్ని లోకమంతా విన్నది. అంత పెద్దగా గర్జిస్తున్నాడు. సాల్వుడి ప్రధాన సేన మధ్యలో ప్రధాన రథం ఉంది. దానికి పైభాగంలో ఉన్న బంగారు కర్రపై మకరధ్వజం ఉంది. అది శత్రుసేనుడు భయపడుతూ ప్రకాశిస్తుంది. ప్రద్యుమ్నుడు సాల్వుడితో యుద్ధం చేయాలని అతడికి ఎదురుగా వెళ్ళాడు. ప్రద్యుమ్నుడు విజృంభిస్తూ ఉంటే సాల్వుడు సహించలేకపోయాడు. ఎలాగైనా సరే ద్వారకను జయించాలనే పట్టుదలతో సాల్వుడు విమానం నుంచి కిందుకు దిగాడు. ప్రద్యుమ్నుడితో యుద్ధానికి తలపడ్డాడు. అప్పుడు సాల్వుడి ప్రద్యుమ్నుడికి ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. సాల్వుడు ఒక శ్రేష్టమైన రథాన్ని ఎక్కి ప్రద్యుమ్నుడిపై బాణవర్షాన్ని కురిపించాడు. ప్రద్యుమ్నుడు కూడా సాల్వుడి మోహం చెందేటట్లుగా బాణవర్షాన్ని కురిపించాడు. సాల్వుడు ప్రద్యుమ్నుడి బాణాలను సహించలేకపోయాడు. అగ్ని వంటి బాణాలను ప్రద్యుమ్నుడిపైకి ప్రయోగించాడు. వాటిని ప్రద్యుమ్నుడు ముక్కలు ముక్కలు చేశాడు. అయినా సాల్వుడి వెనక్కు తగ్గలేదు. మళ్ళీ ఇలాంటి బాణాలనే ప్రయోగించాడు. అప్పుడు ప్రద్యుమ్నుడు మర్మభేది అనే బాణాన్ని సాల్వుడిపై ప్రయోగించాడు. అది సాల్వుడి కవచాన్ని ఛేదించింది. అతడి హృదయాన్ని బలంగా కొట్టింది. సాల్వుడు స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాడు. అచేతనుడైపోయి కదల్లేదు. అప్పుడు దానవీరులందరూ ఎంతో భయపడి భూమిని చీల్చుకొని పాతాళానికి పారిపోయారు. సాల్వుడు అలా పడిపోగా అతడి సైన్యమంతా ఆహాకారాలు చేసింది. వెంటనే సాల్వుడు మేల్కొని ప్రద్యుమ్నుడిపై బాణాలను ప్రయోగించేశాడు. అప్పుడు కొన్ని బాణాలు
కంఠమూల భాగంలో తగిలాయి. ఆ దెబ్బకు ప్రద్యుమ్నుడు రథం మీదే మూర్చిపోయాడు. అది చూసి సాల్వుడు సింహనాదం చేశాడు. సాల్వుడు విజృంభించాడు. ఎన్నో బాణాలను ప్రయోగించాడు. అలా నా కుమారుడైన ప్రద్యుమ్నుడు సాల్వుడి చేతిలో మూర్ఛపోయి నిశ్చేష్టుడైపోయి యుద్ధరంగంలో పడిపోయాడు అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 18వ అధ్యాయం. యుద్ధంలో ప్రద్యుమ్నుడు మూర్ఛపోయాడు. అప్పుడు ప్రద్యుమ్నుడి సేనలు ఎంతో బాధపడి ఆహాకారాలు చేశాయి. శత్రుసేనలు మాత్రం ఎంతో ఆనందించాయి. అప్పుడు ప్రద్యుమ్నుడి రథాన్ని నడిపే దారుకి అనే సారథి రథాన్ని యుద్ధభూమి నుండి దూరంగా తీసుకొని వెళ్ళాడు. అంతలోనే ప్రద్యుమ్నుడికి అప్పుడే మళ్ళీ స్పృహ వచ్చింది. ధనస్సును చేతిలో పట్టుకొని సారథితో ఇలా అన్నాడు, ఓ సూతపుత్ర, ఏమిటి పని? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు వెనక్కు తీసుకొని వచ్చావు? ఇది మా వంటి వీరులకు ధర్మం కాదు. ఎందుకు ఈ పని చేశావు? సాల్వుడిని చూడగానే నీకు భయం వేసిందా? మోహం కలిగిందా? లేక యుద్ధాన్ని చూసి నువ్వు భయపడ్డావా? నీ ఉద్దేశాన్ని సరిగ్గా చెప్పు సరిగా నాకు అన్నాడు. అప్పుడు సారథి, ఓ కేశవనందన, నేను భయపడలేదు, నాకు మోహం కలగలేదు. కానీ నాకు సాల్వుడే విపరీతంగా విజృంభిస్తున్నాడని అనిపించింది. వాడు పాపాత్ముడు, బలవంతుడు, మాయలు పన్నుతాడు. అందుకే నేను మెల్లగా రథాన్ని యుద్ధభూమి నుండి ఇక్కడికి తీసుకొచ్చాను. యుద్ధభూమిలో వీరుడైన రథికుడు మూర్ఛపోతే అతన్ని రక్షించడం సారథి యొక్క ధర్మం కదా. నేను ఎల్లప్పుడూ రక్షించాలి. అలాగే నువ్వు నన్ను రక్షించాలి. కనుక నేను నిన్ను దూరంగా తీసుకొని వచ్చాను. పైగా యుద్ధంలో నువ్వొక్కడివే ఉన్నావు. అటు దానవులు చాలామంది ఉన్నారు. రుక్మిణీనందన, యుద్ధంలో ఇరుపక్షాలు సమ ఉజ్జీలుగా లేవని నేను భావించాను, సరిగా లేవని. అందుకే దూరంగా తీసుకొని వచ్చాను అన్నాడు. తూకంగా లేరు, మీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అప్పుడు ప్రద్యుమ్నుడు ఇలా అన్నాడు, ఓ దారుకాత్మజ, మళ్ళీ రథాన్ని యుద్ధభూమికి తీసుకొని వెళ్ళు. ఎలాగైనా కానీ ఏమైనా కానీ మళ్ళీ ఇలా మాత్రం చెయ్యకు. ఇలా తీసుకొని రాకు. నేను జీవించి ఉండగా యుద్ధభూమి నుండి నన్ను తీసుకొని వెళ్ళకు. వృష్టి వంశంలో పుట్టినవాడు జీవించి ఉండగా ఇంతవరకు యుద్ధభూమిని విడిచిపెట్టలేదు. నేలపై పడినా వాడిని చంపలేదు. శత్రువులకు లొంగి నేను నీ వాణ్ణి అన్నవాడు లేడు. అలాగే మా వృష్టి వంశంలో స్త్రీని చంపేవాడు పుట్టలేదు. బాలలను వృద్ధులను చంపేవాడు పుట్టలేడు. రథం లేనివాణ్ణి, ఆయుధాలు లేనివాణ్ణి చంపేవాడు పుట్టలేదు. అంత గొప్ప వీరుడు నా వంశంలో ఉన్నారు. ఓ దారుక కుమార, నువ్వు సూత కులంలో పుట్టావు. సూత కర్మను బాగా నేర్చుకున్నావు. యుద్ధంలో మా వంశీయులు నడుచుకునే ధర్మం కూడా నీకు తెలుసు. ఓ సూతనందన, మా వంశీయుల చరిత్ర నీకు తెలుసు. కనుక యుద్ధంలో ఉన్నవాడిని ఎప్పుడూ కూడా నువ్వు ఇలా దూరంగా తీసుకొని వెళ్ళకు. మోహంలో పడి యుద్ధం నుండి వెనక్కు తిరిగితే నా తండ్రి శ్రీకృష్ణుడు ఏమనుకుంటాడు? బలవంతుడైన బలరాముడు నన్ను చూసి ఏమనుకుంటాడు? సింహం వంటివాడైన సాత్యకి ఏమనుకుంటాడు? యుద్ధం నుండి వెనక్కు వచ్చిన నన్ను చూసి యుద్ధంలో విజయం సాధించే సాంబుడు ఏమనుకుంటాడు? చారుదేష్ణుడు, గదాసారణుడు, అక్రూరుడు నన్ను చూసి ఏమనుకుంటారు? నన్ను చూసి వారి భార్యలు కూడా నవ్వుకుంటారు కదా. ఈ ప్రద్యుమ్నుడు భయపడి యుద్ధాన్ని విడిచి వస్తున్నాడు, ఇతడిని అందరూ విడిచిపెట్టండి అంటారే కానీ ఇతడు వీరుడు, శూరుడు, గొప్పగా పరాక్రమం చూపించాడు, తప్పించుకొని వచ్చాడు, వీడికి ముద్దులు పెట్టుకుందామని ఎవరు అనరు కదా, అని ఎవరు కూడా చెప్పరు కదా. ఇలా నన్ను చూసి నవ్వుకోవటం నాకు మరణం కంటే ఎక్కువేనని భావిస్తాను. ఇటువంటి పరిస్థితి నాకు ఎప్పుడూ కల్పించకు. నా తండ్రి నాపై భారాన్ని మోపి ధర్మరాజు చేసే యజ్ఞానికి వెళ్ళాడు. ఈరోజు నేను చేసిన తప్పు నేనే సహించలేకపోతున్నాను. ఓ సారథి,
సాల్వుడిని ఎదుర్కోవటానికి వీరుడైన కృతవర్మ వెళ్ళాడు. అప్పుడు నేనే అతడిని నివారించాను కూడా. నేనే సాల్వుడిని అడ్డుకున్నాను. నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.